ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. శతమానం భవతి. ఏం నాన్నా, ఉదయం నుంచి అదే పనిగా ఆ ఫైల్ చూస్తున్నావు? అంత ఇంపార్టెంటా? అదే నాన్నా, రైతుల అప్పులు ఎంతున్నాయో ఎస్టిమేషన్ తెప్పించుకున్నాను. మొత్తం ఆ భూమికి సంబంధించిన అప్పులన్నీ వెంకటాచలం ఎందుకిచ్చాడు, ఇంట్రెస్ట్ ఎంత అన్నది చూస్తున్నాను. ఆ డబ్బు మనం కట్టేస్తే రైతులకి వాళ్ళ పొలాలు వాళ్ళకొచ్చేస్తాయి. అప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడు వెంకటాచలం ఏమీ అడ్డు చెప్పలేడు కదా. అందుకే రైతుల అప్పులన్నీ తీర్చేసి ఆ భూముల్ని విడిపించాలని చూస్తున్నాను. దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏంటి పార్దు, వద్దని చెప్తుంటే నువ్వు వినడం లేదు. అసలు ఇంత రిస్క్ చేసి ఇక్కడ ప్లాంట్ కట్టాల్సిన అవసరం ఏముంది? ఏమేం చాందిని నీకు? ఇక్కడ ఫ్యాక్టరీ కడదాం ఉన్నప్పుడు అసలు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు. ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు వద్దని చెప్తున్నావు? రే, చాందిని ఉద్దేశం నాకు అర్థమైంది నాన్న. గవర్నమెంట్ ఇచ్చే కాంపన్సేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంత డబ్బు అప్పుగా తెచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ కట్టాలంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. రైతులందరి పొలాలు కొనాలన్నా వాళ్ళకి డబ్బివ్వాలి. ఇలా మొత్తం క్యాపిటల్ అంతా ఒకే చోట పెట్టాల్సొస్తుంది. అది కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్టాల్సుంటుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అని చాందిని ఆలోచిస్తున్నట్టుగా ఉంది. లేదు నాన్న, ఎంత ఖర్చైనా సరే వెనకాడే సమస్య లేదు. కావాలంటే ఫండింగ్ నేను ఎలా అయినా తెచ్చుకుంటాను. కానీ ఇక్కడ మాత్రం ఫ్యాక్టరీ కట్టి తీరాల్సిందేనే నిర్ణయించుకున్నాను. పార్దు చూడు, నువ్విప్పుడు రైతుల అప్పులు తీర్చేసినా సరే ఆ వెంకటాచలం ఊరుకుంటాడని మాత్రం అనుకోకు. వాడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. వాడి గురించి అందరూ చెప్తున్నారు కదా. వాడిని మార్చలేనప్పుడు, వాడికి భయపడే వారిని కూడా మార్చలేనప్పుడు మనమేం చేస్తాం? అందుకే కొంచెం సైలెంట్గా ఉండడం మంచిది. దోసపాడి వరకు ఎంత అభివృద్ధి జరుగుతుందో అదంతా మావే చూసుకుంటారు. ఇక ఈ 2 గ్రామాల సరిహద్దుల మధ్య ఫ్యాక్టరీ కట్టాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకో. మనం వెళ్ళిపోదాం పార్దు. చూడు చాందిని, ఒక నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు వేయకూడదు. నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచించాలి. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక ఇబ్బందులంటావా? వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటికి భయపడితే ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లోనూ మనం ఫ్యాక్టరీ కట్టలేము. యూ డోంట్ వరీ చాందిని, మనం ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసే తీరుతాం. వాడు చెప్తుంది నిజమేనమ్మా. ఇలాంటి బెదిరింపులకు మనం భయపడకూడదు. ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటానుగా. నా బాధ నీకు అర్థం కావట్లేదు. జరిగిన సంఘటన నీకు చెప్పలేను. అలా అని నువ్వు ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రమాదం నీకు ఎదురొస్తుందని తెలిసి ఊరుకోలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడికి నీళ్ళు తీసుకెళ్తున్నావు? భాను దగ్గరికి. కార్తీక్, నువ్వు భానుతో నిజం చెప్పాలి. నిజమా? ఏ నిజం చెప్పాలి? ఇంకేం నిజం? నీకు నాకు పెళ్ళైంది అన్న నిజం. నువ్వు నా మెళ్ళ తాళి కట్టావు అన్న నిజం. నీకేమైనా మతిపోయిందా? భాను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తను పూర్తిగా రికవర్ అవ్వాలంటే కనీసం 6 months అలా టైం పడుతుందని డాక్టర్ చెప్పారు. అందుకే కదా ఇంట్లో ఇన్ని విషయాలు జరుగుతున్నా తన దగ్గర మనం ఏది బయట పెట్టలేకపోతున్నాం. ఇప్పుడొచ్చి విషయం చెప్తే తను ఏమైపోతుందో, తన ఆరోగ్యం ఏమైపోతుందో నువ్వు ఆలోచించావా? చూడు కార్తీక్, ఇన్ని రోజులు నేను కూడా అదే ఆలోచించాను.
భానుకి ఏమీ కాకూడదని నేను కూడా భాను ఎన్ని మాటలంటున్నా మౌనంగా భరించాను. నన్ను కొట్టినా సహించాను. చివరికి వాడెవరినో తీసుకొచ్చి నా భర్తగా నా ముందే నిలబెట్టినా మౌనంగా నాలో నేనే బాధపడ్డాను తప్ప ఒక్క మాట కూడా భానుకి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పమంటున్నారో నీకు తెలుసా? నువ్వన్నీ సహించావన్న విషయం మాకు తెలుసు. కానీ ఇప్పుడొచ్చి ఇలా చెప్పమంటున్నావు చూడు, అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను ఆడపిల్లని కార్తీక్. నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవటం లేదు. నా మెడలో తాళి కట్టింది నువ్వు. అది తప్పనిసరి పరిస్థితుల్లోనే కట్టుండొచ్చు. నీ జీవితంలోకి నన్ను తీసుకోలేను అని నువ్వు నాకు చెప్పుండొచ్చు. కానీ నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉంది. వాడెవడో వచ్చి నా భర్తని అంటూ నా పక్కన నిలబడ్డాడు. అది నాకు ఎంత నరకంగా ఉంటుందో, మానసికంగా నేనెంత నలిగిపోతానో నీకేమైనా అర్థం అవుతుందా? అందుకే వెంటనే నువ్వొచ్చి భానుకి నిజం చెప్పు. చక్రి ఆడుతున్నది నాటకమని చెప్పు. తాళి కట్టింది నువ్వేనని చెప్పు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నువ్వు కట్టావని భాను కాళ్ళు నేను పట్టుకుంటాను. చూడు నీలిమా, భానుకిప్పుడు నేను ఆ మాట చెప్పలేను. నేను చెప్పిన వెంటనే తను ఎలాంటి షాక్కి గురవుతుందో మేమెవరూ ఊహించలేం. భానుకి ఏం కాదు అని తెలుసుకున్నాకే నేను నిన్ను నిజం చెప్పమంటున్నాను కార్తీక్. భానుకేం కాదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? భానుకి తన కూతురంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి పాప మేడ మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు భాను గట్టిగా అరిచింది. కానీ తనకేం కాలేదు. పాపకి ఏం కాలేదని తెలిసాక భాను నార్మల్గానే ఉంది. ఇంతకన్నా పెద్ద షాక్ భాను జీవితంలో ఇంకేం ఉండదు. నువ్వు నా మెడలో తాళి కట్టావంటే తనకి కోపం వస్తుంది తప్ప షాక్ అయ్యేంత ఏమీ ఉండదు. మహా అయితే నన్ను తిడుతుంది, 4 దెబ్బలు కొడుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావని నిన్ను నిలదీస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆంటీ అందరూ తీసుకున్న నిర్ణయమని నేను భానుకి చెప్పుకుంటాను. కానీ నువ్విప్పుడు నిజం చెప్పకపోతే ఆ చక్రిగాడి నా భర్తని భానుని పూర్తిగా నమ్మించి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నా జీవితం నాశనమైపోతుంది. దయచేసి నా బాధని నువ్వు అర్థం చేసుకో కార్తీక్. వచ్చి చెప్పు కార్తీక్, పద. నీకు దండం పెడతాను నీలిమా, నువ్వన్నది నిజమే. భానుకి పాపకలా జరిగిందన్నా సరే తనకేమీ కాలేదు అంత మాత్రాన భాను మనసు దృఢంగా ఉందని కాదు. భాను మనసు ఎంత సున్నితమైందో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా నేను నీ మెడలో తాళి కట్టానంటే భాను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేను ఊహించగలను. అందుకే ఇప్పటికిప్పుడు నేను ఈ విషయం చెప్పలేను. నాకు కొంత టైం కావాలి. నువ్వు నన్ను ఏమైనా అనుకో, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ వెరీ సారీ. కార్తీక్, సూపర్ ప్లాన్ అమ్మా. అసలు ఇది ప్లాన్ అని ఎవరికి అనుమానం రాలేదు. కానీ మొత్తానికి భానుకి ఏం కాదని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇంకా చేయడానికి ఏముందే? ఇంత జరిగినా కూడా భానుకి ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఏ నిజం తెలిసినా ఏమీ కాదు. ఇదిగో నీలిమకి కార్తీకి పెళ్ళైందనే నిజం వెంటనే చెప్పాలి. పద చెప్దాం. ఎక్కడికి వెళ్తున్నావే? ఇంకెక్కడికి బామ్మా, నీ మనోరాల దగ్గరికే. ఎందుకు? ఏ నిజమైతే 6 నెలలు దాచి అందరి నోళ్లు మూయించారో ఆ నిజం ఇక దాచాల్సిన అవసరం లేదని చెప్దామని వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం నిజం చెప్తావు? ఇంకా ఏ నిజం చెప్తా అండి? మా నీలిమకి మీ కార్తీక్కి పెళ్ళైందన్న నిజం. ఇన్నాళ్ళు ఈ నిజం అందరూ దాస్తున్నారు. ఎందుకంటే భానుకేదో అయిపోతుంది అనుకున్నారు.
ఇప్పుడు పాప కింద పడిపోయిందని తెలిసినప్పుడే భానుకి ఏమీ కాలేదు. అంతకన్నా ఇదేం పెద్ద బాధ కాదు కదా. అందుకే వెళ్ళి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? 6 నెలలు ఆగమని ఊర్మిళ చెప్పింది కదా, అది కూడా బుర్రకెక్కడం లేదా నీకు? అందరూ మమ్మల్ని అంటున్నారు బామ్మ. ఇంట్లో జరుగుతున్నది మీరు కూడా చూస్తున్నారు కదా. వాడెవడినో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఇంటి అల్లుడుగా ఇక్కడ రెచ్చిపోతున్నాడు. అందుకే ఈ నిజం తెలియడం మంచిదని అమ్మ నిర్ణయించుకుంది. చెప్పనివ్వండి. నోరు ముయివే. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వెంత, నీ వయసు ఎంత? నా కూతురికి ఏమీ తెలియదండి. నాకు మాత్రం అన్నీ తెలుసు కదా. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. చూడు శారదా, నీ కూతురు నీలిమకి అన్యాయం జరిగిపోతుందని నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. మేమందరం ఉన్నాం కదా, దానికి అన్యాయం జరగనిస్తావా? భానుకి మాత్రం ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పకు. ఆడది ఏదైనా తట్టుకోగలదు గాని తన భర్త ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడంటే ఏ భార్య తట్టుకోలేదు. దయచేసి నా మాట విను. బావుందండి, చాలా బావుంది. ఏ ఆడది తన భర్తకి ఇంకో పెళ్లి అయిందంటేనే తట్టుకోలేదని మీరే చెప్తున్నారు కదా. మరి మీ మనవరాలు నా కూతురు జీవితంలోకి ఒకడిని తీసుకొచ్చి వాడే నీ మొగుడు అని చెప్తోంది. నీలిమ మెళ్ళో తాళి కట్టిన మొగుడు నీ మనవడు ఇక్కడే ఉన్నాడు. దాని కళ్ళ ముందే ఉన్నాడు. అయినా మీరెవ్వరూ నిజం చెప్పడం లేదు, నోరు తెరవడం లేదు. ఆ వచ్చినవాడు నీలిమితో పెళ్లి ఇలా జరిగింది అలా జరిగిందని వాడు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. పాపం, నా కూతురు ఎంత నరకం అనుభవిస్తోందో. మీకు మీ మనవరాలు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యమండి. ఇప్పుడు నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఎవరు ఆపలేరు. అయినా భానుకి ఏమీ కాదు. అంత పెద్ద విషయం జరిగినప్పుడే భాను గుండ్రాయిలా ఉంది. ఇంకా 6 నెలలు ఆగవలసిన పనే లేదు. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. మీరు తప్పుకోండి. పద స్నేహ. దా శారదా, శారదా, మొత్తం పెట్టింది కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆపకపోతే ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. అరే ఏంటమ్మమ్మా, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పమంటావే? ఆ శారద ఉంది కదా, అది ఎవరు చెప్పినా వినలేదు. నిప్పు తొక్కిన కోతిలా అది గెంతుతుంది. భానుకి నిజం చెప్పేస్తానని అరుస్తోంది. ఇప్పుడు గాని భానుకి నిజం తెలిసిందంటే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఆవిడికి ఎన్నిసార్లు చెప్పాలి? భానుకి నిజం తెలియకూడదు, 6 నెలల సమయం కావాలని మనం ముందే అడిగాం కదా. ప్రతిసారి సరే అంటుంది. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా సరే మనల్ని భయపెడుతూనే ఉంటుంది. తన కూతురు కాపురం ఏమైపోతుందనని ఈ శారద తెగ బాధపడిపోతుంది. నీలిమ మీద తనకెంత బాధ్యత ఉందో తనకన్నా ఎక్కువ బాధ్యత మనకుంది కదా. అదెందుకు తను అర్థం చేసుకోవడం లేదు? నీలిమ విషయంలో మనం అందరం తొందరపడతామని, తనకేదో అన్యాయం చేస్తామని ఈ శారద ఎందుకు అపోహపడుతుందో కూడా ఎంత ఆలోచిస్తున్నా నాకు తోచటం లేదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పుణ్యకాలం పూర్తయిపోతుంది. అది ఆగ మేఘాల మీద భానుకి నిజం చెప్పాలని వెళుతుంది. ఇప్పుడు గాని మనం ఆపలేదంటే అది వెంటనే వెళ్ళగానే భానుతో నీ మొగుడే నీలిమకి తాళి కట్టాడు, నువ్వు కార్తీక్ ఎలా భార్యవో మా నీలమ్మ కూడా అలాగే భార్య అని చెప్పిందంటే ఇంక తర్వాత ఎవరేం చెప్పినా భాను వినదు సరికదా. అసలు ముందు దాని గుండె కొట్టుకుంటుందో ఆగిపోతుందో అని నాకు భయమేస్తుంది. అమ్మమ్మ, అమ్మ చెప్పింది నిజమే ఊర్మిళ. శారద నువ్వు చెబితే తప్ప ఎవ్వరి మాట పట్టించుకోదు. ముందెళ్ళి మనం ఆవిడ్ని ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో భాను దగ్గర నోరు జారకూడదు. లాభం లేదండి. నీలిమ వాళ్ళనింటికి తీసుకొచ్చినప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు, కనీసం వీళ్ళైనా ఇక్కడుంటారని నేనెంతో ఆలోచించి ఇక్కడుండమన్నాను. కాని మనింట్లో ఉంటూ మన ఉప్పు తింటూ మన పరిస్థితుల్లో అర్థం చేసుకోకుండా ఆ శారద ఈ మధ్యలో ప్రవర్తించడం అనేది నాకు ఏమాత్రం నచ్చటం లేదు. ఇప్పుడే ఆవిడకి ఎలా చెప్పాలో అలా చెప్తాను.
భాను దగ్గరికి వెళ్ళి ఎలా నిజం చెప్తుందో నేను చూస్తాను. వెళ్దాం పదండి. పదండి. భాను ఎక్కడుంది? పైనంతా చూశానే. భాను భాను భాను! శారద, ఆగు. వదిన గారు, ఇక నన్ను ఆపకండి. ఇక నిజాన్ని దాచలేను. నా మాట వినండి, మీరు ఇలా చెప్పద్దు. పెద్దమ్మా, నువ్వు ఆవేశపడుకో. అందరం ముందు మాట్లాడుకుందాం. నేను ఏమీ ఆలోచించను. భాను భాను భాను! శారదా, శారదా, ఆగు. నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తానేమనుకుంటున్నావు? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తావు? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో దాని మెళ్ళో తాళి కట్టాను. భార్యని వదిలేయకుండా నా ఇంట్లోనే నాతోనే పెట్టుకుంటానని చెప్తావా? ఇద్దరితో సరదాగా ఉంటానని చెప్తావా? పళ్ళు రాళ్ళు కొడతానేమనుకుంటున్నావు? అది కాదమ్మగారు, అసలు వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అసలు నీకు బుద్ధుందా లేదా? నీ భర్త ఇంకొక ఆవిడ మెళ్ళో తాళి కట్టాడు అంటే నువ్వు చూస్తూ ఎలా వదిలేశావు? వెంటనే కోర్టుకు వెళ్లాల్సింది కదా. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నావు అంటే చెల్లదు. కోర్టే విడాకులు ఇప్పిస్తుంది. అలా పెళ్లి చేసుకున్నందుకు జైల్లో కూడా పెడుతుంది. దానికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కేసులు పెడతారు. ఏంటమ్మగారు బెదిరిస్తున్నారు? దీని ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. అదే మాట చెప్తున్నాను. చెప్పు, అలాగే వెళ్ళి చెప్పు. చెప్పి చెప్పగానే గృహహింస కేసు కింద ముందు నిన్ను జైల్లో వేస్తారు, తాట తీస్తారు. ఆరోగ్యం బాగోలేకపోతే బాగు చేయించుకోవాలి కదా. భార్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు లేదా? తన ఒంట్లో బాగోలేకపోయినా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిందన్నా కూడా ఇంకో పెళ్లి చేసేసుకోవడమేనా? భార్య గురించి ఎదురు చూడడం తెలీదా? భార్య భర్త గురించి ఎలా ఆలోచిస్తుంది? తానే సర్వస్వంలా బ్రతుకుతుంది. అలాంటిది నీకేమైంది? భార్య కోసం బతకాలి, భార్య కోసం ఆలోచించాలి. అంతేకాని ఎవరో చెప్పారు, ఏదో జరిగింది అని రెండో పెళ్లి చేసుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. కాళ్ళు చేతులు విరిచి జీవితాంతం జైల్లో కూర్చోబెడుతుంది. నీకు ఈ సలహా ఇచ్చిన వాళ్ళకి, ఈ పని చేసిన వాళ్ళకి కూడా ఇదే శిక్ష పడుతుంది. అర్థమవుతుందా? నన్ను క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయనమ్మా, ఏ కేసు పెట్టొద్దమ్మా, మన్నించండి అమ్మా. ఇక నుంచైనా మర్యాదగా ఉండు. రెండో భార్య గురించి నీ ఊహల్లో కూడా రానివ్వకు. వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగేనమ్మా. ఏంటి మీరంతా ఇలా వచ్చారు? ఏం లేదే, నువ్వు కంగారుగా అరుస్తున్నావు కదా, ఏం జరిగిందో తెలుసుకుందామని కంగారుగా వచ్చాం. తీరా వచ్చేసరికి తెలిసింది నీతో ఏదో శారద మాట్లాడతానంటుంది. ఏంటది? ఏం లేదమ్మా, ఊరికే పొద్దున నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు కదా, పొరపాటునలా జరిగిందని నీ క్షమాపణ అడగాలనుకున్నానంతే. అంతకుమించి ఇంకేం లేదమ్మా. సరేలేండి, పొరపాటు జరిగిందని మీరే చెప్తున్నారు కదా, ఎవరు మాత్రం ఏం చేస్తాం. ఇంకెప్పుడు మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి.
నేను తొందరపడి నోరు జారుంటే ముందు నా మీదకొచ్చేదేమో కేసు. విన్నారు కదా, భాను మానసిక స్థితే కాదు, ఈ పెళ్లి కూడా చెల్లదని భాను ఎక్కడ గొడవ పడుతుందో అని భయపడే మేమందరూ ఈ నిజాన్ని దాస్తున్నాం. ఎప్పుడు ఎలా చెప్పాలో అలాగే చెప్తాం. తొందరపడి మీరు నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. జాగ్రత్త. ఏంటమ్మా కథ అడ్డం తిరిగింది? ఇంకా మన టైం బాగుందే. వాళ్ళని తిట్టే సమయానికి వచ్చాను కాబట్టి అసలు నిజం తెలిసింది. పొరపాటున ముందే చెప్పుంటే ఈ పాటికి నా బ్రతుకు జైల్లో చిప్పకూడయ్యుండేది. అమ్మో వద్దులే, ఈ సంగతి తర్వాత చూద్దాం. పద. మీరు ఏం చెప్పాలనుకున్నారో డైరెక్ట్గా చెప్పండి. ఆ ఊర్లో ఉన్న మురారి తెగ బాధపడిపోతున్నాడంట. నా మురారి అలా ఏడిస్తే ఇంకేమైనా ఉందా? తను బాధపడితే నేను తట్టుకోగలనా అని చెప్పి వీడియో కాల్ చేసి మరీ మురారికి ఎంత గొప్పగా నచ్చచెప్పిందో. అక్కడికి ఎవరి మాట వినని మురారి భాను చెప్పగానే వినడమేంటి? ఇక్కడేమో ఎవరి మాట వినిపించుకోని భాను మురారి చెప్పగానే వినడమేంటి? ఈ కథ ఎంత దూరం వెళ్తుందో నాకే అర్థం కావటం లేదు.